ఈ తాటాకులగూడెంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది ఒక 4 రోజుల క్రితం. తెలుసా అది మీకు? తెలుసా? ఎప్పుడు పడుకున్నట్టే బయటే పడుకున్నారంట. బాగా వేడుగుందని కాబోలో బయట పడుకుంటే అర్ధరాత్రి కాడ పిల్లోడు అరుస్తున్నాడంట. ఏమని తెలుసా? బురద 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 అని అరుస్తున్నాడంట. తండ్రి తల్లి పిల్లలు పడుకున్నారు. వాడి మీద పడింది చూసి ఆ జిడ్డుగా లేకపోతే తిక్కుగా ఉన్నదాన్ని చేతుకు తగిలేటప్పుడు బురద అంటున్నాడంట. ఈ లోపల అమాంతంగా తండ్రి వచ్చి మీద పడ్డాడు. కాసేపటికి భార్య గట్టి గట్టిగా కేకలు వేసుకుంటా పోలీసులకు ఫోన్ చేసిందంట. నా భర్తను ఎవరో కొట్టారు, కొట్టి భయంకరంగా గాయపరిచారు, ఎవరో మాకు తెలియట్లేదు అనేటప్పటికీ లైట్ వేసి చూస్తే ఆ పిల్లోడు బురద అనుకున్నది బురద కాదు, రక్తం. తండ్రి తల మీద కొడితే తల బద్దలైపోయి ఆ తల బద్దలైపోయి మెదడు బయటకు వచ్చి ఆ తలలో నుంచి కారిన రక్తము పిల్లోడిని మొత్తం తడిపేసింది, ఆ బాబుని మొత్తం తడిపేసింది. వాడు గబుక్కున మేలుకొని ఆ మెలుకు వచ్చేటప్పటికి ఆ రక్తం మీద పడేటప్పటికి తండ్రి రక్తంలో తడిసిన వాడు అనుకుంటున్నాడు అది బురద అనుకుంటున్నాడు. హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. మార్గ మధ్యలోనూ మరి హాస్పిటల్లోనూ చచ్చిపోయాడు. చిన్న పిల్లలు ఇద్దరు. తర్వాత తెలిసింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే భార్య భర్తను చంపేసింది. రాత్రి కత్తి వెనక్కి తిప్పి కాడితే తల బద్దలైపోయి చచ్చిపోయాడు. కొంతమంది సహకారంతో చంపేసింది. ఎందుకు చంపిందంటే ఆ అమ్మాయికున్న అక్రమ సంబంధం వలన. మీరు జస్ట్ వారం రోజులు వెనక్కి తిరిగి చూడండి. వారం రోజులుగా వస్తున్న న్యూస్లన్నీ ఇంచుమించుగలంటే కనీసం రోజుకు 2-3 అలాంటి సంఘటనలో ఒక సంఘటన. నాకు రాష్ట్రము పేరు గుర్తులేదు కానీ అది ఉత్తరప్రదేశో బీహారో గుర్తులేదు. ఒక వ్యక్తి నేవీ ఆఫీసర్, నేవీలో ఆఫీసర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న భార్య తను సంతోషంగా ఉన్నారు, 2 పిల్లలు పుట్టారు. కానీ ఈ యొక్క వ్యక్తి దూరంగా ఉండేవాడు కదా, భార్యకు దూరంగా ఉన్నప్పుడు ఎప్పుడు అంతకుముందు ప్రేమించిన వాడు దగ్గరయ్యాడు. అంతకుముందు ప్రేమించిన వాడు దగ్గర అవ్వడం వల్ల ఇప్పుడు భర్తతో ఉండడానికి ఇష్టపడలేదు, ఇష్టం కలగలేదు అమ్మాయికి. గొడవలైన తర్వాత మళ్ళీ భార్య కావాలని వచ్చాడు. మళ్ళీ ఏదో రకంగా కుటుంబాన్ని కట్టుకుందామని, కుటుంబానికి మంచి జీవితాన్ని ఇద్దామని ఏం చేశాడంటే ఈ యొక్క నేవీకి లేకపోతే ఆ ఉద్యోగానికి అతను రిజైన్ చేసి లండన్ వెళ్ళిపోయి, అంటే ఇంగ్లాండ్ వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్తె పుట్టినరోజు చూడడానికి వచ్చాడు. చూడ్డానికి వచ్చిన వ్యక్తిని వదిలించుకోవాలనుకున్నారు భార్య, అలాగే భార్య ప్రియుడు. వదిలించుకోవాలనుకుని ఏం చేశాడు తెలుసా? భయంకరమైన సంఘటనకు, భయంకరమైన పరిస్థితికి ఒడిగట్టారు. ఏం చేశారంటే అతడు నిద్రిస్తున్నప్పుడు గొంతు నిలిమి చంపేశారు. అంటే పడుకున్నప్పుడు ఏం చేశారు, అతను కొట్టారో గొంతు నిలిమేరో చంపేసి ఏం చేశారో తెలుసా? అతన్ని ఏదో రకంగా దాచిపెట్టాలనే ఉద్దేశంతో మొండెమును విడదీసి, అంటే తలని మొండాన్ని నరికేసి తలను తీసుకొచ్చి ఏం చేశారు తెలుసా? మంచం కింద ఒక పెట్టెలో పెట్టి ఆ రాత్రంతా ప్రియుడితో మంచం మీద ఉందంటే ఎవరో తెలుసా? దుర్మార్గురాలు. తెల్లవారి ఏం చేశారంటే బాత్రూంలో తీసుకువెళ్ళి ఆ మనిషిని ముక్కలుగా కట్ చేశారు. చేతులు కాళ్ళు ముక్కలుగా చేసి, ఎందుకంటే ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం వారు మార్కెట్లోకి వెళ్ళి ఒక డ్రమ్ తీసుకొచ్చి, ప్లాస్టిక్ డ్రమ్ను ఒకదాన్ని తీసుకొచ్చి, అంటే పీపా అని అంటారు కదా, అలాంటి దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి దాంట్లో పట్టే విధంగా మనిషిని ముక్కలుగా కట్ చేసి వస్తూ వారు సిమెంట్ తీసుకొచ్చి సిమెంట్ను కలిపి ఈ ముక్కల్ని ఆ డ్రమ్ములో ఉంచి సిమెంట్ పోసేశారు. సిమెంట్ పోసి ఆ సిమెంట్తో నిండుకున్న డ్రమ్ముని ఆ యొక్క బయట ఉంచేశారు. ఆ విషయం చూసిన కుమార్తె చెబుతుందంట, మా నాన్న డ్రమ్ములో ఉన్నాడు అని చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటే అమ్మాయిని దూరంగా పంపించేశారు. ఎందుకు కరుణించారు మరి? అమ్మాయిని కూడా చంపేద్దురేమో. ఇంకంత చేసిన వాళ్ళు అది చేయలేరంటారా? ఆ తర్వాత ఇద్దరు కలిసి విహారయాత్రలు చేశారు. ఒక 6 రోజులు హాయిగా గడిపొచ్చారు. తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయం తెలుసా? వారు చంపి ఆ డ్రమ్ములో సిమెంట్ వేసి దాన్ని సీల్ చేశారని తెలిసి ఆ డ్రమ్మును బద్దలగొట్టి జాగ్రత్తగా ఆ యొక్క సిమెంట్తో మనం దాన్ని బద్దలగొడితే అందులో ఆ యొక్క వ్యక్తి యొక్క శరీరము ముక్కలుగా ఉండి వారందరూ ఆశ్చర్యపోయారు దాన్ని చూసి. ఈరోజు నువ్వు చెప్పమంటే
వారం రోజులుగా నువ్వు జరిగిన సంఘటనలో చెప్పుకుంటా పోతే ఈ లోకంలో ఏముందో, ఏం పెరుగుతుందో, ఎలాంటి దుష్టత్వము, ఎలాంటి భయంకరమైన నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయో మనకు అర్థమవుతుంది. భయంకరమైన సంఘటనలో ఒక సంఘటన, నేను ఎక్కువ చెప్పను కానీ ఒక సంఘటన నా బాగా హృదయాన్ని కదిలించిన సంఘటన. ఒక వ్యక్తి ఒక అబ్బాయిని ప్రేమించి, అంటే భర్తతో గొడవ పడిందో మరి ఎలాగో విడుగా ఉంటుంది కాబోలు కొడుకుతో వేరే వ్యక్తిని ఇష్టపడి ఆ వ్యక్తితో వెళ్ళిపోయింది. ఒక 5 కిలోమీటర్ల దూరంలో వేరే ఫ్లాట్ తీసుకొని ఇంట్లో ఉంటున్నారు అతనితో. కానీ ఏం చేసింది తెలుసా? 2 సంవత్సరాలుగా కొడుకు నా ఇంట్లో వదిలిపెట్టేసింది. 4-5 సంవత్సరాల పిల్లని వదిలిపెట్టేసింది. ఒక్కడే చీకట్లో ఒక్కడే ఆ ఇంట్లో ఉండిపోయాడంట. అసలు అది చదువుతుంటే నాకు అసలు చాలా విచిత్రంగాను, అసలు మానవ సంబంధాలు ఏమైపోతున్నాయి, అసలు ఎలా ఉన్నాడో కూడా అర్థం కాల. నేను 10 సార్లు చదివి ఉంటాను, ఏంటంటే నేను ఏమైనా తప్పు చదువుతున్నాను అని. జరిగిన విషయం ఏంటి తెలుసా? ఒక 4-5 సంవత్సరాల బాబు 2 సంవత్సరాలుగా అదే ఇంట్లో ఉంటున్నాడు. ఆ 2 సంవత్సరాలుగా ఆడు అక్కడ ఉంటున్నాడు, ఒక్కడే ఉంటున్నాడని ఎవరికి తెలియదు. ఇంకో విచిత్రం ఏంటి తెలుసా? ఈ 2 సంవత్సరాలుగా స్కూల్కి వెళ్తున్నాడంట. కనీసం స్కూల్లో కూడా టీచర్స్కి కూడా వీడు ఒంటరిగా ఉన్నాడనే విషయాన్ని మాత్రం బయటికి వాడు కూడా చెప్పుకోలే. చెప్పకుండా జాగ్రత్తగా విచిత్రం చెప్తాను వినండి. ఇంట్లో ఉన్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి చూస్తే వారికి తెలిసిన విషయం ఏంటంటే, ఆ చుట్టుపక్కల వారు పోలీసులు వెళ్ళి చూస్తే విషయం ఏంటంటే, మొత్తం అంతా చెత్తా చెదారం కుప్పలుగా పడి ఉన్నాయంట. ఇంట్లో ఉన్న బిస్కెట్లు, ఇంట్లో ఉన్న ఆ రొట్టె ముక్కలు అవి తింటూ వాడు బ్రతుకుతున్నాడు ఇంట్లో. ఎప్పుడో నెలకొకసారో లేకపోతే 2 నెలలకు ఒకసారో బుద్ధి పుట్టినప్పుడు తల్లి వచ్చి ఏమన్నా ఇచ్చి వెళితే దాంతో కాలక్షేపం చేయడం వాడంతా. తల్లి గురించి బయట పెట్టలా, తన ఒంటరితనాన్ని గురించి చెప్పండి బయట పెట్టలా. ఉన్నదాన్ని తినుకుంటూ చిన్న బాబండి అలాగే ఉండిపోయాడు. భయంకరమైన విషయం ఏంటంటే, అన్ని దినాలు ఆ భయంకరమైన కంపులోనే బ్రతికాడు. ఆ భయంకరమైన చీకటి కలిగిన రాత్రులలో వాడు ఏం చేసేవాడు అంటే తెలుసా? బట్టలన్నీ మేదేసుకొని అక్కడున్న బ్లాంకెట్స్ అన్నీ, దుప్పట్లన్నీ మేదేసుకొని దగ్గరికి పెట్టుకొని అక్కడ వాటిని మునగ తీసుకొని అవే తనకు ఆధారంగా ధైర్యంగా అందులో మునగ తీసుకొని పడుకొని బ్రతికేవాడంట. ఆ తర్వాత వాడి టీచర్స్, ఆ స్కూల్ వారు చెప్తున్న మాట ఏంటి తెలుసా? వీడు చాలా బలంగా తయారయ్యాడు. విపరీతమైన చలిని, విపరీతమైన వేడిని తట్టుకోవడం కోసం తనకు తానే ఏం చేశాడు తెలుసా? తనకు తానే ఆ బట్టలు అవి అంటే ఆ బట్టలతో పాటుగా ఆ అట్టముక్కలు అవి మేదేసుకొని బ్రతకడం ఎలాగో నేర్చుకున్నాడు. తన బాధను కానీ ఆకలి కానీ బయటకు చెప్పకుండా ఒక్కడే తనకు తానే శిక్ష వేసుకొని నలిగిపోయాడు. ఒక పసివాడి జీవితం ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు కనాలండి? ఒళ్ళు బలిసి కనాలా? ఒళ్ళు కొవ్వుకి కనాలా? ఇలాంటి వాళ్ళని రంపాలతో కొయ్యాలా? లేకపోతే చెరుకు మిషన్ లాంటి మిషన్లో ఇలాంటి దరిద్రులను పెట్టి పిప్పి చేయాలా? దుర్మార్గులు, దుస్తులు కొండ కావరంతో ఒళ్ళు బలిసి ఇలాంటి పనులు చేస్తారా? నాకు అర్థం కావట్లేదు. ఇష్టం లేకపోతే ఏం చేయాలి? అనాథాశ్రమంలో ఎక్కడో చెప్పండి పడేయాలి. ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చి బయటకు పోవాలి. అంతేనంటారా కాదంటారా? ఇక్కడ జరిగిన సంఘటన చంపేసి లోన జైల్లో కూర్చొని వెళ్ళి ఈ దగ్గరలో ఉంచితే చంపేస్తారని కొయ్యలగూడలో పెట్టారు, బొట్టాయిగూడలో పెట్టారు పోలీస్ స్టేషన్లో. మరి ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? భర్త అంటే నచ్చలా, ఒరే నీకు నాకు పడలేదని బయటకు పోవచ్చుగా, చెప్పరేంటండి? అంతేనా కాదా? భార్య అంటే నచ్చలా, చంపుకోవడాలు ఎందుకు? లోకంలో ఏం పెరిగిపోతుంది చెప్పండి? ఏం పెరిగిపోతుంది? పాపం, హింస, దుష్టత్వము, నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. మీకు ఒక మాట చెప్పనా? లోకములో నేత్రాశ ఎక్కువైపోయింది, లోకములో శరీరాశలు ఎక్కువైపోతున్నాయి. శరీర కోరికలు తీర్చుకోవడం కోసం భర్త కనపడట్లేదు, భార్య కనపడట్లేదు, బిడ్డలు కనపడట్లేదు, నీతి కనపడట్లేదు, పరిశుద్ధత కనపడట్లేదు, పరువు కనపడట్లేదు. నా ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరుడా, ఈ లోకం ఎలా తయారైపోయిందంటే, నా కడుపు నిండితే చాలు, నా శరీరం సుఖపడితే చాలు అనుకొని ఎంతకైనా తెగించేస్తున్నారు.
అందుకోసమే దేవుడు అంటున్నాడు, మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని ఏం చేశాను, ఏర్పాటు చేసుకొని నేను మిమ్మల్ని అందులోంచి వేరుపరిచాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకోసమే ఈ రోజున ప్రతి కుటుంబంలో కూడా దేని గురించి ఆలోచించాలి తెలుసా? దేని గురించి మనం ప్రయత్నం చేయాలో తెలుసా? నా కొడుకుని నా కూతుర్ని ఎలాగ పెంచుతున్నాను, వారికి ఎలాంటి బట్టలు వేసాను అని వారికి మోడల్ బట్టలేసో లేకపోతే నగలేసో వారిని చూసి ఆనందపడ్డం కంటే, లేకపోతే ఈ పక్కన ఘాటు పెట్టి ఆ పక్కన ఘాటు పెట్టి భలే హెయిర్ స్టైల్ వచ్చిందని సంతోషపడ్డం కంటే, అవి చేయొద్దని నేను చెప్పట్లా, మోడర్న్గా ఉంచొద్దని చెప్పట్లా, లేకపోతే వారిని అందంగా తీర్చిదిద్దని చెప్పట్లా. వాటికన్నా ముఖ్యంగా వాటితో పాటు నువ్వేం చేయాలి తెలుసా? మోకాళ్ళ అనుభవాలు, ప్రార్థన అనుభవాలు, వాక్య ధ్యానము, వారి జీవితాల్లో దేవుని భయభక్తులు, దేవుని యొక్క సన్నిధిలో ఎలా పెరగాలో, వాక్యములో ఎలా పెరగాలో, ఈ లోకములో ఎలా దూరంగా ఉండాలో, లోకాశలకు ఈ లోక సంబంధమైన జీవితానికి ఎలా దూరంగా ఉండాలో బాల్య దినము నుండి మనం నేర్పించుకుంటూ, మనము కూడా లోకములో బ్రతకకుండా ప్రత్యేకించబడిన వారై ఎల్లప్పుడూ దేవుని కోసం దేవునిలో బ్రతికేవారుగా మనం ఉండాలి. రెండు చేతులెత్తి హల్లెలూయా. లోకస్తులు వినేది మనం విననే చెప్పాలి. లోకస్తులు వినేది మనం విననే వినకూడదు. లోకస్తులు పాడేది మనం పాడనే చెప్పండి. లోకస్తులుగా ఉన్న జీవితాన్ని మనం జీవించనే చెప్పాలి, జీవించకూడదు. లోకములో ఉన్నదంతా భయంకరమైన పాపం అండి, భయంకరమైన దుష్టత్వం అండి. ఆ దుష్టత్వం నుంచి మనం వేరు చేయబడిన వారు మనం జీవించాలి తప్ప దుష్టత్వంలో మనం బ్రతకకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే కుటుంబ ప్రార్థనలు అలవాటు చేసుకోండి, వాక్య ధ్యానం అలవాటు చేసుకోండి, భక్తి కలిగి జీవించడం నేర్చుకోండి, లోక సంబంధులుగా ఉండడం నేర్చుకోండి.